జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. నోయిడాలోని సొసైటీలో కొత్త రకం భయం మొదలైంది. ఓ స్కామ్ అక్కడి జనాన్ని హడలెత్తిస్తుంది. దీనిపై అపార్ట్మెంట్ యజమానుల సంఘం ఓ సర్క్యులర్లో జనానికి హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ అరెస్టు వారెంట్లతో ఫ్లాట్లలోకి ప్రవేశించడానికి కేటుగాలు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. పోలీసులు కోర్టు అధికారుల్లాగా బిల్డప్ ఇస్తున్నారని సర్క్యులర్లో వెల్లడించింది. కోర్టు అధికారిని అని చెప్పుకుని ఓ వ్యక్తి ఇటీవల అరెస్టు వారెంట్తో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ గార్డులు అతన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ మోసగాడు తన సహచరులతో మళ్లీ తిరిగి వచ్చాడు. ప్రభుత్వ అధికారులను విధులు నిర్వహించకుండా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. అయితే ఇంటి యజమాని తలుపులు తీయలేదు. అదే పనిగా నేరస్తులు తలుపులు కొట్టినా యజమాని తలుపులు తీయకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అపరిచితులు ఎవరైనా ఇంటికి వస్తే జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వచ్చిన వ్యక్తులు ప్రభుత్వ అధికారులని నిర్ధారించుకున్న తర్వాతే తలుపులు తెరవాలని చెబుతున్నారు. ఇంటి వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో మోసగాళ్లు కొందరిని భయపెడుతున్నారని చెబుతున్నారు పోలీసులు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి కంప్లైంట్ రాలేదన్నారు. ఈ సమస్యపై దృష్టి సారిస్తామంటున్నారు నోయిడా పోలీసులు.